హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి ఉండలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని ప్లేట్ మొత్తం అప్లై చేసుకోండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను నార్మల్గా నెయ్యి రాసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా వేయించుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి. ఇక్కడ నాకు 1 కప్పు పల్లీలను వేయించడానికి 5 నిమిషాల వరకు టైం పట్టిందండి. సో ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న పల్లీలను ఇలా పుట్ట తీసేస్తే వెంటనే ఊడి రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా వేగిన పల్లీలను స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి 2 పలుకులుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలకు 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇది ముదురు పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ముదురు పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి 1 కప్పులో వాటర్ని తీసుకొని అందులో ఈ బెల్లం పాకాన్ని వేసి టెస్ట్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వస్తే మరలా కొద్దిసేపు ఉడికించుకొని మళ్ళీ టెస్ట్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి పాకం గట్టిపడిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను 3 టైమ్స్ చెక్ చేశాను. 3rd టైంకి నాకు పాకం అనేది ముదిరిందనమాట. ముదురు పాకం పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఆ వాటర్లో తీసిన తర్వాత అది గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే అది ముదురు పాకం అయినట్టు. మనం నీటిలో వేసిన వెంటనే చెక్ చేసుకోకూడదు. 1 నిమిషం వరకు ఆగేసి తర్వాత చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వలన మనకి పల్లి ఉండలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇవి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి, లేకపోతే ఈ పాకం అనేది ఇంకా గట్టిపడుతుంది. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు గంటకి కొద్దిగా నెయ్యిని రాసుకొని మిక్స్ చేసుకోండి, లేకపోతే అతుక్కుపోతుంది అన్నమాట. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని వెంటనే మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిని అస్సలు చల్లారనివ్వకూడదండి, ఎందుకంటే చల్లారే కొద్దీ ఈ పాకం ముదిరి ఇది గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకి లడ్డూలు చేయడానికి వీలుగా ఉండదు. సో ఇలా మొత్తం దగ్గరగా అనుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని దీనిని మనం ఉండలలాగా చుట్టుకోవాలన్నమాట. ఉండలు చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యిని రాసుకోండి. నెయ్యిని రాసుకోవడం వలన చేతికి అతుక్కోకుండా లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. దీనివల్ల మనకు చేతులు కూడా కాలకుండా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా మొత్తాన్ని ఉండలుగా చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచితే నెల వరకు నిల్వ ఉంటాయి. అంతే అండి, పల్లి ఉండలు చేసుకోవడం చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.